మీద ద్వేషం భరించడం ఎలా? నువ్వు లేని జీవితం ఎలా? ఎవరేమనుకున్నా నన్ను నీకే అంకితం చేసుకున్నా. అర్థం చేసుకొని ప్రార్థిస్తున్నా. మీ చంద్రలేఖ. ఇదేంటి ఈ తెల్ల కాగితం ఎవరిచ్చారు? ఆ చివరి లెటర్ ఎవరిదో చూడండి. ఆదిత్య గారిది. అయితే అది ధరణిచ్చిన కాగితమే అయి ఉంటుంది. అదేంటి ధరణి తెల్ల కాగితం ఇచ్చావు? ప్రేమంటే తెలిసుండాలిగా. రాయడానికి మనసుండాలి, ప్రేమ ఉండాలి, అర్హత ఉండాలి. సర్లే, సరదాగా మొదలు పెట్టాం. నువ్వు రసాబసా చేయకు. ఏం ధరణి, ఎందుకు రాయలేదు? రాయకపోవడం కాదమ్మా, ఇందులో ఏదో అర్థం ఉంది అనిపిస్తుంది. తెల్ల కాగితంలో అర్థం ఏంటి? అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే. వారన్నది కరెక్టే. ఏం ధరణి, ఏం అర్థం ఉంది దానిలో? నా మనసు తెల్ల కాగితం లాంటిది. అందులో తెల్లతనం ఆదిత్య గారు. అక్షరాల మరక అంటించుదలుచుకోలేదు. భళా భళా, చాలా గొప్పగా చెప్పావమ్మా. రాసిన వాళ్ళల్లో ఎవరు బాగా రాశారో ముందు అది చెప్పండి. చెప్పగలిగిన వాళ్లేగా ఎలాగైనా చెప్తారు. ఆదిత్య రాసింది కూడా చదవాలిగా. మీరు చదవండి. అలాగే అమ్మా. ఇది ఆదిత్యవర్మ గారు రాసిన ప్రేమలేఖ. మళ్ళీ చూడాలనుకోవడం, మాట్లాడాలనుకోవడం, ఎదురుగా లేకపోయినా ఏదో నిశ్శబ్దం. నిన్ను చూశాకే మొదలయింది. నీ మంచితనం మీద అభిమానం పెరిగింది. నువ్వు నా తోడు కావాలనే కోరిక పెరిగింది. అప్పుడే తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. నిరీక్షించింది అందుకే. పోరాడి గెలుచుకున్నాక దాని విలువ తెలిసి వచ్చింది. ఆ విజయం పేరే ప్రేమ. ఆ ప్రేమ పేరే ధరణి. అందరూ అక్షరాలతో మీ ప్రేమలు చాటారు. కాని అక్షరం లేకుండా అనంతమైన ప్రేమను చాటుకుంది ధరణీదేవి గారు. నేను విజేతగా ధరణీదేవి గారిని ప్రకటిస్తున్నాను.